మంచి చేయాలనుకున్న వ్యక్తిని బీహార్‌లో ఫేక్ ఎన్‌కౌంటర్ చేసి అయితే చంపేశారు. అసలు ఏం జరిగిందంటే, బాధ్యతగా పనిచేయాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్సే బాధ్యత తప్పి కరప్షన్‌కి అలవాటు పడి జనాలకి ఎవరికీ పని చేయకోకుంటే, ఒక వ్యక్తి 2 ఇయర్స్‌గా కష్టపడి వాళ్ళతో పని చేపించుకోవాలని చూసి లాస్ట్‌కి కుదరక ఫేస్‌బుక్ లైవ్‌లో అయితే వాళ్ళని ఒక గన్‌తో అయితే బెదిరించడం స్టార్ట్ చేశాడనమాట. సో, దానితో అయితే ఫేక్ ఎన్‌కౌంటర్ చేసేసి చంపేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఆయన పేరొచ్చేసి భరత్ భూషణ్ తివారీ. ఈయన ఏజ్ వచ్చేసి 28 బీఎస్సీ కంప్లీట్ చేశాడు. అండ్ ఈయనకొచ్చేసి ఒక భగత్ సింగ్ ఫాలోవర్ అనమాట. లైక్ యూత్‌ని కూడా భగత్ సింగ్ వేలోనే రావాలి, భగత్ సింగ్ వేలోనే మనం కష్టపడాలని అయితే ప్రతి ఒక్కరిని మోటివ్ చేస్తుంటాడు అటు సైడు. లైక్ ఆ ఊరికి ఏంటంటే ఈయన ఒక టైప్ ఆఫ్ హీరో అనమాట. సో, అలాంటి వ్యక్తిని అయితే ఫేక్ ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే దాని గురించి మనము ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. అండ్ వీడియోలోకెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. అసలు ఈయన ఎవరు? ఏం చేశాడు? ఎలా చేశాడు? ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాము. ఈ భరత్ భూషణ్ తివారీ వచ్చేసి బిలాటి అనే ఊరిలో భోజ్పురి డిస్ట్రిక్ట్ బీహార్‌లో అయితే ఉంటాడనమాట. ఈయన వచ్చేసి ఎటువంటి క్రిమినల్ అయితే కాదు, ఎటువంటి నేరస్తుడు కూడా కాదనమాట. ఈయన మీద ఈవెన్ ఒక్క కేసు కూడా లేదు ఇప్పుడు వరకు. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయ్. సో, ఈయన చేసినది ఏంటంటే అక్కడ ఉంటున్నారు కదా జనాలు, వాళ్ళు ఎవరైతే కష్టాలలో ఉంటారో లేకుంటే ఏమైనా సమస్యలు పరిష్కరించుకోకుండా ఉంటారో, లైక్ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోకుండా ఉంటుందో వాళ్ళ కోసం అయితే ఈయన వెళ్ళేసి లైక్ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ తరపున అయితే అధికారులను కలిసి వాళ్ళతో అయితే పనులు చేయించడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఈయన చాలా మంచి పనులు చేశాడని చెప్పుకున్నాం కదా, వాటిలో అయితే ఇప్పుడు మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. వరదల టైంలో అయినా కానీ, ఎరోషన్ టైంలో అయినా కానీ ఈయన చాలా ఫైట్ చేశాడు అనమాట. లైక్ గంగా నది వరదలు వచ్చినప్పుడు జమానియా అనే ఒక ఊర్లో అయితే 600 పైగా ఇండ్లు అయితే కొట్టుకొని పోయాయి. లైక్ వాళ్ళకి ఏంటంటే పొలాలు నష్టం అయిపోయి, ఇండ్లు లేవు ఎవరికి. లైక్ కొంతమంది ఏంటంటే మొత్తానికి ఇక రోడ్డును పడిపోయిన సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. ఆ టైంలో ఈయన వెళ్ళి అక్కడ మొత్తం వాళ్ళకి చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి, అండ్ అక్కడ మొత్తం ఎమ్మెల్యేలు కానీ, ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ వరకు అయితే ఆ సమస్యల్ని తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ అలాంటి వరదలు రాకోకుండా పోరాడాడు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇండ్లు ఏదైనా కొంచెం ఆర్థిక సమస్యలు ఉంటే అది తీర్చాలనేది అయితే లైక్ ఈ ఆఫీసర్స్ అందరికీ అయితే పిటిషన్స్ పెట్టాడనమాట. సో, అలానే ఇంకా చాలా చేశాడు. లైక్ వాటర్ ఫెసిలిటీస్ కోసము, రోడ్స్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసము, ఈవెన్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఆయన క్లియర్గా తెలుసుకొని అయితే దాని గురించి ఆయన లైక్ ఎంప్లాయీస్కి అధికారులు ఉంటారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే పిటిషన్స్ పెట్టేవాడు. లైక్ కలిసి మాట్లాడడం కానీ, పిటిషన్స్ పెట్టడం కానీ ఇలా చేసేవాడు అనమాట. అండ్ కోవిడ్ పాండమిక్ టైంలో ఈయన చేసిన ఇంకొకటి బెస్ట్ పని ఏంటంటే, ఆ టైంలో బీహార్లో కొంచెం చాలా ఇష్యూస్ ఉండే. ఆ విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్స్, మెడిసిన్స్ కూడా చాలా బాగా సప్లై చేశాడు. అండ్ స్టాండర్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే రిస్క్ తీసుకొని మరి ఈయన వెళ్ళి అయితే వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఆ టైంలో హెల్ప్ చేశాడు అనమాట. ఇదేంటంటే జనాలు అక్కడ చాలా బాగా మెచ్చుకుంటారు, ఈ విషయాన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఊరికి ఈయన వల్లే ఎలక్ట్రిసిటీ వచ్చిందని కూడా జనాలు అయితే చెప్పుకుంటున్నారు. ఈయన పోరాటం వల్ల, ఈయన పిటిషన్స్ పెట్టడం వల్ల అధికారులతో మాకైతే ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చారని అయితే వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఈయనైతే గత 2 ఇయర్స్గా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేశాడు. లైక్ ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆఫీసర్స్ని మొత్తం అడుగుతూ, వాళ్ళకి పిటిషన్స్ పెట్టుకుంటూ, వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతూ ఇలానే ప్రొటెస్ట్ చేశాడనమాట. ఎప్పుడైతే కొంతమంది ఆఫీసర్స్ మితిమీరి కరప్షన్ కోసం అలవాటు పడిపోతారు చూడండి, అప్పుడు ఈయన ఏంటంటే కొంచెము వైలెన్స్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎప్పుడు అయ్యాడంటే ఫేస్బుక్ లైవ్లో June 15 రోజున అయితే అయ్యాడు. ఎలా అయ్యాడంటే ఆయన కొన్ని డిమాండ్స్ అయితే చేశాడనమాట. అవి తీర్చుకోకుంటే లైక్ జగదీష్పూర్ ఎస్డిఎంని అయితే ఎన్కౌంటర్ చేస్తానని అయితే ఆయన క్లియర్గా చెప్పేశాడు. అందులో నేను ఒక రెవల్యూషన్ వార్ అయితే స్టార్ట్ చేస్తాను, సో మీరు దీనికోసం నాకు డిమాండ్స్ నెరవేర్చాలనే టైప్లో అయితే ఆయన ఆ లైవ్లో చెప్పాడు. సో, మరుసటి రోజుకే పోలీసు వాళ్ళు మరుసటి రోజు ఉదయానికి ఆయన ఇంటి దగ్గరికి మొత్తం వచ్చేసి లైక్ ఈయన ఒక మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్, ఈడొక పిచ్చోడు, వీని మేము తీసుకెళ్ళి లైక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, తను పబ్లిక్లో ఉండకూడదు అనే టైప్లో అయితే ఆయన మీద లైక్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేశాడు అనమాట. ఆ టైంలో కూడా ఆయన ఏంటంటే క్లియర్గా కూర్చొని రండి మాట్లాడుకుందాం అనే టైప్లో కొంతమందితో కూర్చొని మాట్లాడాడు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. లైక్ ఎవరైతే లైక్ గన్స్ పట్టుకొని మీదికి రావాలని చూస్తారో వాళ్ళని మాత్రం బెదిరించాడు ఆయన. తర్వాత ఏంటంటే కాసేపటికి ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. లైక్ డిమాండ్స్ అన్ని అడుగుతూ ఫైరింగ్ అయితే జరిగింది. లైక్ ఒక బుల్లెట్ అయితే ఈయన ఫైర్ చేశాడు, మనం వీడియోలో కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏమైందంటే నాకు నమ్మకం వచ్చింది మీరు నా డిమాండ్స్ని అన్నింటినీ నెరవేరుస్తారని, సో నేను సరెండర్ అయిపోతా అనేసి ఈయనైతే గన్ను విసిరేసి సరెండర్ అయిపోవడానికి అయితే ప్రయత్నించాడు. ఆ టైంలో పోలీసు వాళ్ళు లైక్ ఈయనైతే కాల్చి చంపేశారు, క్లియర్గా కాల్చి చంపేశారు. కానీ పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ లైక్ అతను మమ్మల్ని బెదిరించాడు, ఆయన ఆల్రెడీ మా మీద కాల్పులు చేశాడు, సో మేమేంటంటే ఆత్మరక్షణ, ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే మేము ఆయన్ని కాల్చి చంపామని అయితే
పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ లైక్ అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నవైనా కానీ లైక్ ఆ ఊరి జనాలు కానీ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, లేదు ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేశారు, ఆయనను వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర 4 బుల్లెట్లు అయితే కాల్చారు, క్లోజ్ రేంజ్ నుంచి కాల్చారు, దూరం రేంజ్ నుంచి కాల్చలేదు, క్లోజ్ రేంజ్ నుంచి కాల్చారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, విలేజర్స్ చెప్తున్నారు. ఈవెన్ మనం వీడియోస్లో కూడా చూడొచ్చు. ఆయన సరెండర్ అవుతా అన్నప్పుడు ఎందుకు కాల్చాలి? లైక్ సరెండర్ అవుతా అన్న వ్యక్తిని రేపిస్ట్లనే మన దేశం ఇప్పుడు సరెండర్ అయ్యే వాళ్ళని ఇది జైల్లో కూర్చోబెట్టి మేపుతుంది. ఇలాంటి వాళ్ళకి వచ్చింది బాధ ఏంది మీకు? నాకు అర్థం కాలేదు. సో ఈయన చెప్పేది కూడా ఏంటంటే క్లియర్గా యూత్ కూడా జనాలు మొత్తం మారాలి, భగత్ సింగ్ రూట్లోకి రావాలి, భగత్ సింగ్ ఫాలోవర్స్. ఈయన చాలా భగత్ సింగ్ని అడ్మైర్ చేస్తాడు ఈయన. సో భగత్ సింగ్ లాగా మనము కూడా ఇప్పుడు పోరాడితే కానీ మనకి ఏది రాదు అనేది చెప్పుకునే క్యాండిడేట్. సో అలాంటి క్యాండిడేట్ని అయితే నిష్కారణంగా చంపేశారు. అసలు కారణం లేని రీజన్స్తో అయితే చంపేశారు. మరి పొలిటికల్గా ఏముందో అవన్నీ బయటికి రాలేదు. కానీ ప్రజెంట్ అయితే జ్యుడిషియల్గా మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఒక 4 to 5 మెంబర్స్ని అయితే సస్పెండ్ చేశారు పోలీసు వాళ్ళని. ఇదంతా ఏంటంటే పొలిటికల్ డ్రామాలాగా కనిపిస్తుంది సింపుల్గా. సో ఏదేమైనా కానీ ఒక మంచి వ్యక్తిని అయితే నిష్కారణంగా చంపేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అసలు ఇంత దారుణానికి మన వాళ్ళు పాల్పడతారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.